సర్టిఫికెట్ ప్రకారం చూస్తే బీసీబీ ఇండియన్ హిందూ దూదే అర్థమవుతుందండి. మీ ఏరియాలో కర్నూలు జిల్లాకు వస్తే పెందరీలు అంటారు, కడప జిల్లాలో దూదేకులు అంటారు. ఈ మధ్యకాలంలో కడప జిల్లాలో మా పెద్ద కొన్ని ఆటలు ఇచ్చాడు. ఇక్కడ ఉన్నాడు మా పోతుగడ్డి బాలయ్య, ఇంటి పేరు అంటారు పోతుగడ్డి బాలయ్య. ఇక్కడ కూర్చున్నాడు చెరుకూరి కూర్చోనా కడప జిల్లా వాడు. ఈ మీ ఇంటి పేరు అంటారు మొహమ్మద్ అబ్దుల్లా. మరి ఈ బీసీబీ నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, రాష్ట్ర స్థాయిలో ఇంటి పేర్లు మారుతున్నాయి కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ లో బీసీబీ ఇండియన్ హిందూ దూదేగా ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర దూదేగా పదం మీద ఉన్న పేరు మీద ఉన్న వాళ్ళు మాత్రం 2 లక్షల మంది ఉన్నారు. మరి షేకులు, సయ్యద్లు, పటాలు, మొహమ్మద్లు ఇతరత్ర ఇంటి పేర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దూదేగులు కాదా? కాదా? వాళ్ళు దూదేగులే. ఆ యొక్క జనగణన్ని ఆధార్ కార్డులతో సహా వాళ్ళ ఆధార్ నెంబర్లతో సహా మేము బయట పట్టడానికి మా పెద్ద అబ్దుల్ హాజీ గారు అబ్దుల్లా గారి యొక్క ఆధ్వర్యంలో మా యువకుడు సిద్ధు నంద్యాల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిద్ధు ఆధ్వర్యంలో మా తమ్ముడు నూరు భాష సపోర్ట్ తో ఇంకా కొంతమంది నెల్లూరు జిల్లాలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అన్న మీరు సంఘాలలో అయితే బయటకు రాగానే మీకు ఏ విధమైన మద్దతు కావాల్సిన మా సపోర్ట్ ఉంటుందని చెప్పి 1,20,000కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని మనం ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలని సిద్ధు ఈ యొక్క కార్యవర్గ సమావేశం మీటింగ్ అయిన తర్వాత మనకి సమావేశంలో తెలియజేస్తాడు. మీ అందరూ మద్దతు నాకు ఉండాలి. కేవలం ఇది కులం కోసం. దేనికోసం? ఇది కులం కోసం, రాజకీయం కోసం అయితే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగంలో అధికార ప్రతినిధిగానే ఉన్నా. రాజకీయంతో మాకు అవసరంగా కులం కోసం మేము తిరుగుతూ ఉన్నాం. కులం బాగుపడాలని తిరుగుతూ ఉన్నాం. మన కమ్యూనిటీ ఓటింగ్ కోసం మేము తిరుగుతూ ఉన్నాం. 20 నుంచి 25 లక్షల జనాభానే ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లే చట్టసభల్లో మన వాయిస్ వినబడే విధంగా నేను ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అల్లాతో మీ అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ముడుగబ్బుకి సంబంధించి ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రచారం చేయండి. మన కులానికి బలం చేకూర్చే విధంగా ముందుకెళ్దాం. మీ అందరి సపోర్ట్ తో మన కులాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సమావేశాన్ని సక్సెస్ చేయడానికి తన యొక్క సమయాన్ని కేటాయించి తన టీం సభ్యులతో ముందుకు వచ్చినటువంటి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ మొదీన్ బాషా గారికి, మా యొక్క ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షుడు సరితాల ముస్తఫా చిన్న ముస్తఫాకి, అలాగే ధర్మవరం హుస్సేన్ బిరానికి, అలాగే సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జమాల్ బాషాకి, అలాగే మా యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి నా అభిమాని నా శిష్యుడు టోపీ సాబ్కి, అలాగే రాయలసీమ కోఆర్డినేటర్ బాబుకి, అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ముదుగుప్ప మండలంలో మొన్ననే రీసెంట్ గా మేము మహిళా అధ్యక్షురాలుగా పదవి ప్రకటించినటువంటి గొమ్మందు మస్తానమ్మ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో విశాఖ జిల్లా, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ జిల్లాలన్నింటి నుండి నా పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా యొక్క టీం సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.